హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను హుస్క్వర్నా విట్పిలియన్ 250 వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి విట్పిలియన్ది 2,67,000 రూపీస్ ఉంది కదా, ఇంకొంచెం మనీ యాడ్ చేసేసుకొని స్పీడ్ 400 కొనుక్కుంటే బెస్టా లేకపోతే ఈ వెహికల్ కొనుక్కుంటే బెస్టా, ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి బ్రో, నాకు ఉపయోగపడింది, అలాగే చాలామంది కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ అయింది కదా అని చెప్పేసి అయితే అడిగాను అనమాట. సో అతని కోసమే కాదు, ఇంకా చాలామందికి ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా ఉన్నాను. విట్పిలియన్ 250 2,67,000 రూపీస్ అయితే ఉంది. స్పీడ్ 400 2,92,000 రూపీస్ అయితే ఉంది. దగ్గరగా 25,000 రూపాయల డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. 25,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని స్పీడ్ 400 కొనుక్కోవడం బెస్టా, లేకపోతే 25,000 రూపీస్ మీరు సేవ్ చేసుకొని 250cc వెహికల్ విట్పిలియన్ కొనుక్కోవడం బెటర్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అయింది. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. లాస్ట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో కూడా చెప్పేస్తా. ఇదేమో 250cc SOS ఇంజిన్, అదేమో 400cc DOS ఇంజిన్ అనమాట. ఇందులో ఏమో 31 PS పవర్ 25 Nm టార్క్ అయితే జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉంది. అదేమో మీకు 40 PS పవర్ 37.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అనమాట. సో రెండు కూడా మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ అయితే మాత్రం 250cc అయినా 400cc అయినా సేమ్ అయితే ఉండిద్ది. మీకు ఇనిషియల్గా పికప్ కావాలి అని అనుకుంటే మాత్రం 400cc కొద్దిగా పెద్ద ఇంజిన్ కాబట్టి పవర్ అండ్ టార్క్ కొద్దిగా దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి అదే ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇది 250cc కాబట్టి దీంట్లో కూడా ఈ ఇంజిన్కి తగ్గ పవర్ అండ్ టార్క్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంజిన్ పరంగా డిఫరెన్సెస్ అయితే చూశారు కదా. రెండిట్లో కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అలాగే ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉంది. ఈ రెండు సేమ్ అయితే ఉన్నాయి అనమాట. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. హుస్క్వర్నా విట్పిలియన్ 250లో చాలా పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే యూజ్ చేశారనమాట. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. స్పీడ్ 400లో ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారనమాట. విట్పిలియన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ రెండింటిలో కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. మీకు యాక్యురేట్గా పడాలి అని అనుకుంటే మాత్రం విట్పిలియన్ 250 బెస్ట్ అని చెప్తాను. ఇంకా మనం సస్పెన్షన్ విషయానికి వస్తే రెండింటిలో కూడా అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. 43mm సైజ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే యూజ్ చేశారనమాట. సస్పెన్షన్ పరంగా సేమ్ అయితే ఉండిద్ది. అలాగే లైట్స్లో కూడా మీకు సేమ్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కానీ టైల్ లైట్ కానీ మొత్తం మీకు LED సెటప్ అయితే ఈ రెండు వెహికల్స్లో యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. టైర్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి బ్రో. ఫ్రంట్ 110 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే యూజ్ చేశారనమాట. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది. సస్పెన్షన్, టైర్స్, లైట్స్ అయితే సేమ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట. 820mmతో లభిస్తూ ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు. 164 kgs వెయిట్ అనమాట. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది షార్ట్ రైడర్స్కి. స్పీడ్ 400లో చూసుకున్నట్లయితే 158mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కొంచెం తక్కువగానే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలన్నమాట. 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈజీగా రైడ్ చేయగలరు. 13 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, 176 kgs వెయిట్ అనమాట. కొంచెం వెయిట్ అయితే అనిపించింది. డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకైతే మాత్రం విట్పిలియన్ 250 అయితే చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం హైట్ ఉన్నప్పటికీ మీకు ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ అయితే ఉంది. అలాగే కొంచెం వెయిట్ తక్కువ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే విట్పిలియన్లో 5 inches LCD కన్సోల్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద కన్సోల్ అని చెప్పుకోవచ్చు. డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సూపర్ మోటో ABS అయితే ఇచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్ ఇచ్చారనమాట. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. Type-C ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ ఈ వెహికల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్. స్పీడ్ 400లో చూసుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది కొద్దిగా అవుట్డేటెడ్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ కన్సోల్లో లభించింది అనమాట. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సూపర్ మోటో ABS ఉంది. బ్లూటూత్ నావిగేషన్ కూడా మనకి ఆ కన్సోల్ అయితే చూపించింది అనమాట. అయినప్పటికీ క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇస్తే చాలా బాగుంది అనిపించింది నాకు లాంచ్ ఈవెంట్లో. అదొకటి మిస్ అయిందనమాట స్పీడ్ 400లో. కలర్స్ విషయానికి వస్తే విట్పిలియన్ 250 వచ్చేప్పటికి ఒకే ఒక కలర్లో అయితే లభిస్తూ ఉంది. అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. స్పీడ్ 400 3 కలర్స్లో అయితే ఇచ్చారనమాట. బ్లాక్, బ్లూ, రెడ్. నాకైతే రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీ అందరికీ ముందే చెప్పాను కదా, ఇది 250cc ఇంజిన్, అది 400cc ఇంజిన్. సో 400cc కి తగ్గట్టుగా 160+ అయితే వెళ్ళగలదు. ఇది 250 కాబట్టి 120+ అయితే వెళ్ళగలదు అనమాట. మైలేజ్ వచ్చేటప్పటికి 30 km దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విట్పిలియన్ దగ్గర నుంచి. అదొక 25 km దాకా మీరు ఎక్స్పెక్ట్
చేయొచ్చు. సో ఇది రఫ్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అయితే కాదనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వెహికల్స్ మధ్యన ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటో. ఇప్పుడు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో డిస్కస్ చేద్దాము. 400cc 3 lakhs లోపే వస్తుంది కాబట్టి ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే బెస్ట్ అని చెప్తాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ బ్రో ఎప్పటికీ. 2,92,000 రూపీస్ అంటే మాత్రం 400cc డివైఎస్ ఇంజిన్, అది కూడా. సో చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను నేనైతే. మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, ఎల్ఈడి సెటప్ కానీ అంత పెద్ద బ్రాండ్ నుంచి వచ్చిన 400cc వెహికల్ కాబట్టి సో బెస్ట్ అని చెప్తాను. ఇంకా విట్పిలియన్ 250 చూసుకున్నట్లయితే 2,67,000 రూపీస్ అంటే 250cc కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతున్నా సరే మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో కూడా ఇచ్చారనమాట. మీకు మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, మంచి చాసిస్, అలాగే ఫీచర్స్ కూడా ఇచ్చారు. అందులో నాకు బాగా నచ్చింది క్విక్ షిఫ్టర్ అనమాట. సో హ్యాపీగా మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా కాంపాక్ట్గా ఉండిద్ది. సింగిల్ సీట్ అయితే ఇచ్చారనమాట. ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. మైలేజ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. నాకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు విట్పిలియన్ 250 తీసుకోండి. నాకు మైలేజ్ కొంచెం తగ్గినా పర్వాలేదు, మంచి పికప్ అయితే ఉండాలి, 400cc కావాలి అని అనుకుంటే మీరు ఇది తీసుకోండి. దీంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కేటీఎం షోరూమ్కి వెళ్ళినా సరే సర్వీసింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రయంఫ్ ఏంటంటే మీకు విశాఖపట్నంలో ఒకటి ఉంది, అలాగే మంగళగిరిలో ఒకటి ఉందన్నమాట నాకు తెలిసి. ఇంకొక 2-3 షోరూమ్స్ ఎక్కడ ఓపెన్ చేశారంట. సో ఎక్కడ ఓపెన్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి, చాలా మంది తెలుసుకుంటారు. సర్వీస్కి అయితే కొద్దిగా ఇబ్బంది అయింది స్పీడ్ 400 మీరు పర్చేస్ చేస్తే. అదే విట్పిలియన్ అనుకోండి చాలా చోట్ల అయితే మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట. దీనికి మళ్ళీ ఇంకొక ప్లస్ ఏంటంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే 16,000 కిలోమీటర్ల దాకా మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అంటే 10,000 మైల్స్ అనమాట. 10,000 మైల్స్ అయితే మీరు హ్యాపీగా తిరగచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు సర్వీసింగ్ అయితే వెళ్ళాలి. సో ఎప్పుడోకప్పుడు మీరు సర్వీసింగ్ అయితే వెళ్ళాలి కదా. మంగళగిరి అయినా రావాలి, లేకపోతే విశాఖపట్నం అయినా వెళ్ళాలి. ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా షోరూమ్ ఉండే దగ్గరలో అతను అక్కడికైతే వెళ్ళి సర్వీస్ చేయించుకోవాలి కాబట్టి సర్వీసింగ్ ఇబ్బంది అని చెప్తాను. చూసుకోండి, ఆలోచించుకోండి. ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి, వాళ్ళ సర్వీస్ బాగుందా లేదో చెక్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అడిగి చేయించుకోగలనా లేదా అనేది చూసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రెండింటి మధ్యన కంపారిజన్ అయితే. మీ డౌట్ అయితే మ్యాక్సిమం క్లారిఫై అయిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా అవ్వకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్ అయితే అక్కడ డిస్కస్ చేద్దాం మనం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి బ్రో. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.